రైట్. సత్యనారాయణ గారు ప్రకాశం జిల్లా నుంచి సలాం భాయ్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు, సలాం భాయ్. సలాం భాయ్ కి సలాం చెప్తున్నారు. మీరు చేపట్టినటువంటి ఇదొకటి మహాయజ్ఞం, అందరికీ ఆదర్శనీయం, అనుసరణీయం, ఆచరణీయం. ప్రకృతిని కాపాడండి. మన యొక్క జీవావరణం అంటే ఏదైతే జీవాలు, అన్ని జీవాలు ఏదైతే సమకాలీనటువంటి అన్ని జీవాలకు ప్రాణం పోయినటువంటి తరహాలో మీరు చేపట్టినటువంటి ఈ యొక్క బృహత్తర కార్యక్రమం ఇది ఒక మహాయజ్ఞం అని మనం చెప్పవచ్చు. అయితే ప్రముఖ కవి జయరాజ్ గారు చెప్పినట్లు పచ్చని చెట్టును నేను రా పలుగరే వయసు నాదిరా. ఏదైతే పచ్చని చెట్లను మీరు అక్కడ 70 ఎకరాలలో నాటి నేడు ప్రకృతి సంరక్షణకు పాటుపడుతూ, అదే విధంగా ఏదైతే మీ యొక్క మనస్తత్వాన్ని అంటే ఏదైతే మీ యొక్క మంచి మనస్తత్వాన్ని సమాజానికి చాటి చెప్తున్నారు, రాబోయేటటువంటి భవిష్యత్ తరాలకు కాలుష్య రహితటువంటి వాతావరణాన్ని అందించేందుకు మీరు చేస్తున్నటువంటి కృషి అందరికీ అభినందనీయం, ప్రశంసనీయం, ఆచరణీయం. అయితే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మీ లైఫ్ లో ఈ ఆలోచన రావడానికి కలిగినటువంటి ప్రత్యేక కారణం ఏంటి? క్షమించాలి, మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నా. రీప్రజెంట్ ద సేమ్ థింగ్. నేను 3 నెలల పిల్లగానప్పుడు ఉయ్యాలలో తాజ్మా వచ్చి ఆడింది, నేను దాంతో ఆడినా. 4 ఏళ్ల పిల్లగానప్పుడు తేళ్లతోటి చిన్న 1-3 వేసి దారం తీసుకొచ్చి ఒండికి గట్టి చంపకుండా మా తల్లిదండ్రులకు జితగాళ్ళకు చూపించి మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయకపోయేది. వేరే తల్లిదండ్రులు అయితే భయ దూకుతారు, కొడుతారు. చూసి ఊపుకున్నారు వాళ్ళు. నేను తీసుకొస్తే మళ్ళీ తీసుకుపోయి వాటి ఇంటి దగ్గర ఆ బిచ్చల కింద రాళ్ల కింద మళ్ళీ అక్కడ వదిలేసిన. ఇది చిన్నప్పటి నుంచి మొదలైంది. తాజ్మా వచ్చి నాతో ఆడింది 3 నెలల పిల్ల అయినప్పుడు, నేను దాంతో ఆడినా. ఇట్లా వైల్డ్ లైఫ్ కి దెర్ ఇస్ ఎ లింకేజ్ బాండేజ్ బిట్వీన్ మీ అండ్ ది వైల్డ్ లైఫ్ సిన్స్ అండ్ ప్రయర్ టు మై బర్త్ ఆన్ ఎర్త్. సో దట్ ఈస్ ఎ లింకేజ్ బాండేజ్ కంటిన్యూ. ఇది నాకే కాదు, ప్రతి జీవరాశికి ఉంటుంది బాండేజ్. ఇది నాకే కాదు, ప్రతి మానవునికి ఉంటుంది. కాకపోతే వాళ్ళు వాడుకోలే. నాకు ఆడుకునే అదృష్టం, భాగ్యం నాకు కలిగింది. ఇదే జయరాజు గారు మన అడవికి 3 సార్లు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం బాగైంది. ఇక్కడికి వచ్చి పాట పాడిండు. ఈ అద్భుతాన్ని చూసి మామూలుగా వర్ణించాడు. ఎక్కడ జరగదు, ఎక్కడ దొరకదు. అంటే ఆయన కూడా నేను అభిమాని, ఆ పాటకు అభిమాని. నేను చాలాసార్లు మీరు పాడిన పాట నేను వింటా. ఆయన కూడా ఇక్కడికి వచ్చి పాడాడు. ఈ అడవికి వచ్చాను 3 సార్లు. మళ్ళీ మొన్న కూడా వస్తా అన్నాడు, కానీ ఇక నేను దొరకలే. ఇలా జలసాధన సమితి ఒక కల్చరల్ టీమ్ హెడ్ చనిపోతే, కల్చరల్ టీమ్ హెడ్ ఒక ఆయన చనిపోతే నేను అక్కడికి పోయినా. సో ఐ హావ్ మిస్డ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ రీఇన్వైటింగ్ హిమ్ టు అవర్ ఫారెస్ట్. సో ఇట్ ఈస్ నా అడవి కాదు, ఇది పంచదేవతల అడవి. వాళ్ళకి నేను బుడ్డ జీతయాన్ని, చిన్న జీతయాన్ని. ఇది నాది కాదు, మనందరు ప్రతి లివింగ్ బీయింగ్ ప్లానెట్. గారు ఇలాంటి వారి పర్యావరణవేత్తలను, పర్యావరణలను మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఎందరో పాఠశాల అంటే ఎన్నో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు తమ పుట్టినరోజు నాడు మొక్కలు నాటుతున్నారు. అటువంటి విద్యార్థులకు మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? నేను బుడ్డప్పటి నుంచి చాలా మొండిగా ఉండాలి. పిల్లలు, తల్లులు కూడా, తల్లులు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు పిల్లలకు. తండ్రికి ఆశ ఉంటది. తెలంగాణ తండ్రి అయితే సార కొరకు, పొద్దుకేళ్ళ టానిక్ కొరకు, సురపేట టానిక్, నల్గొండ టానిక్, తెలంగాణ టానిక్ కొరకు చుట్టూ అమ్ముకొని కొట్టి 5 తాగుతాడు. కానీ తల్లి ఆశీస్సులు ఉండాలి. తల్లి ఆశీస్సులు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. పిల్లలు దిగాలి ఇంట్లో. చిన్న పిల్లల దగ్గర నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు గింజలు కలెక్ట్ చేయాలి, తీసుకుపోయి చల్తనే ఉండాలి. ఇది జరుగుతూ ఉండాలి. తర్వాత దీంట్లో నిజాం కింగ్డమ్ నుంచి, మన కాకతీయ కింగ్డమ్ నుంచి ఒక ఆనవాయితీ ఉండింది. ఏందనంటే ఒక 100% అంటే ఆంధ్రాలో 100 సెంట్లు అంటారు. ఒక 25 నుంచి 30 సెంట్లు బీళ్లు ఉండాలి. అందులో చెట్టు చేమ అన్ని బతుకుతాయి. కుందేళ్ళు, తేళ్ళు, అన్ని జీవరాశులు బతుకుతాయి, పశువులు బతుకుతాయి. మిగతాదే సాగు చేయాలి. అట్లా ఉన్నప్పుడు సమృద్ధిగా ఉంది మన ప్రకృతి. అది మర్చిపోయినాం. గెట్టు కాదు, గెట్టు ఒక చారడంత ఎడల్పు ఉంది. స్వార్థం పెరిగిపోయింది. ఇక్కడ నేను కొట్లాడి నీళ్లు అద్భుతాలు తీసుకొచ్చినా చేసిన వి హావ్ క్రియేటెడ్ మిరాకిల్స్ అండ్ వండర్స్. ఇక్కడ అంతకుముందు కుండేడు బండలే, అంటే ఒక తూయేడు బండలే, 2 కుండలు, ఒక బస్తా అంటే 70 కిలోలు 60 కిలోలు బండలే. ఇలా ఒక కుటుంబానికి
అక్కడ అద్భుతాలు సృష్టించినాం, కొట్లాట నీళ్ళు తెచ్చినాం. గుడ్. కరువులు ఇంకొక మాట మీకు చెప్తే మనం చేస్తాం. అది నేషనల్ హైవే కనెక్టింగ్ నాగార్జున సాగర్ అండ్ హైదరాబాద్, అంగడిపేట. అక్కడ లక్ష్మణరావు గారు అని నాకు కూడా సపోర్టర్ ఉండే. ఆయన విగ్రహావిష్కరణకు నన్ను కూడా పిలిచారు. ఐఎమ్ నాన్ పొలిటికల్, నెవర్ ఎనీ పొలిటికల్. ఎవ్రీ పార్టీ ఈజ్ అవర్ పార్టీ, నో పార్టీ ఈజ్ అవర్ పార్టీ. వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది నేషన్, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్, అండ్ వీఆర్ ది ట్రూ ఓనర్స్, బట్ నెవర్ ది సర్వెంట్స్, స్టార్టింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ డే. సూపర్. కాబట్టి ఒక యజమానులుగా నన్ను కూడా పిలిచింది. అక్కడ పోయినా పూలు సమర్పించాను ఆయన పాదాల కింది దిగంగా గుంపులు గుంపులు వచ్చిండ్రు. ఫోటోలు దిగుతారు, వీడియోలు దిగుతారు, సెల్ఫీలు దిగుతారు. అందులో ఒక ఆయన అన్నాడు, సారో నువ్వు కొట్లాడక ముందు ఒక్క పూట తిండి దొరక్క మేము అగ్గగ్గలాడినాం సార్, ఒక్క పూట తిండి దొరకలే రోజు. నువ్వు కొట్లాడి నీళ్ళు తెచ్చినావు సార్, ఇలా రోజు 3 పూటల కడుపు నిండా తిండి తింటున్నావు, ముద్ద ముద్దకు నీకు దండం పెట్టుకుంటా తిండి తింటున్నాం సార్ అని దండం పెట్టి ఇలాంటి అద్భుతాలు చేసినాం. ఎందుకంటే రైట్. సలాం భాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.